రెబెల్ స్టార్ సెట్ చేసిన ట్రెండ్ 'పుష్ప 2'లో ఫాలో మరీ ఓవర్గా. ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సెట్ సైడ్ క్యారెక్టర్కు ఉన్న హైప్ కూడా హీరోయిన్కు ఉండేది కాదు. విలన్కు కాస్తో కూస్తో హైప్ ఉండేది. హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో ఆ రోల్ చేసినట్టే సీన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. హీరోయిన్ ఇగో కూడా సాటిస్ఫై చేయడం స్టార్ట్ చేశారు మన డైరెక్టర్లు, హీరోలు. ఒకప్పుడు హీరో అంటే హీరోలానే ఉండాలి, ఎక్కడా తగ్గకూడదు అన్నట్టు బిహేవ్ చేసేవారు మన స్టార్ హీరోలు. చిన్న హీరోలు కూడా అదే కంటిన్యూ చేశారు. హీరోయిన్ను కూడా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడమే కానీ హీరోయిన్ కాళ్ళ దగ్గర కూర్చున్న సీన్స్ మన టాలీవుడ్లో సినిమాలలో చాలా తక్కువ. కానీ ఈ విషయంలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. 'మిర్చి' సినిమాలో ఓ సాంగ్లో అనుష్క కాలు పట్టుకునే సీన్ పిచ్చగా ఫ్యాన్స్కు నచ్చేసింది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రభాస్కు ఉన్న ఇమేజ్కు హీరోయిన్ కాలు పట్టుకోవడం ఏంటి అని కొందరు మాట్లాడినా ఆ సీన్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు కూడా కంటిన్యూ చేశాడు. ఓ సాంగ్లో శృతి హాసన్ కాలు పట్టుకుంటాడు. అది కూడా ఆడియన్స్కు బాగానే నచ్చింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో అఖిల్, పూజా హెగ్డే కాళ్ళు సోఫాల్లో కూర్చొని భుజంపై పెట్టుకుంటాడు. సినిమా హిట్ కాకపోయినా ఈ సీన్కు మంచి మార్కులు పడ్డాయి. పూజ కోసం ఆ సీన్ను జూమ్ చేసి చూశారు జనాలు. ఓ సినిమాలో రవితేజ మీసాలను హీరోయిన్ కాలుతో తిప్పే సీన్కు జనాలు ఫిదా అయిపోయారు. కాలు పట్టుకోవడం ఓకే గానీ ముఖం వరకు ఆ కాలు రావడం మాత్రం ఖచ్చితంగా జనాలకు బాగా నచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. బెడ్రూమ్లో జరిగే సీన్ను సినిమాలో పెట్టేశారు అంటూ కామెంట్స్ చేశారు. ఇక 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా కైరా అద్వానీ కాలు పట్టుకునే సీన్ ఉంటుంది. ఇప్పుడు 'పుష్ప'లో వాటికి మించి తగ్గేదేలే అనే పుష్ప మేనరిజంను శ్రీవల్లి కాలుతో చెప్పించాడు డైరెక్టర్ సుకుమార్.